రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పెయ్య దూడల ఉత్పత్తి పథకం గురించి లింగ నిర్ధారిత వీర్యం సెక్స్ సార్టెడ్ సెమన్ అంటే త్రిబుల్-S గురించి పాడి రైతులకు కొన్ని విలువైన సూచనలు తెలియజేస్తారు. ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల ఉప సంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా పెయ్య దూడల ఉత్పత్తి పథకం గురించి మరి పాడి రైతులకు తెలియజేయండి సార్. నమస్కారం అండి. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మెయిన్ సమాధానం ఏంటంటే, ఈ పాడి రంగం అనేది ఈ రైతులకి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయ పనులు లేని టైంలో రైతులు ఈ పాడినే జీవనాధారంగా పొందుతున్నారు. కాబట్టి ఈ పాడి పెరగాలన్నా మనకి పెయ్య దూడలు ఎక్కువ పుట్టాలి. ఈ పెయ్య దూడలు రావాలంటే మన పశుసంవర్ధక శాఖ ప్రభుత్వం ద్వారా లింగ నిర్ధారిత వీర్యాన్ని ప్రవేశపెట్టింది. మరి ఈ పాడి రంగం ప్రగతికి బాటలు వేసేలా మరి రాష్ట్రీయ గోకుల మిషన్ ద్వారా పెయ్య దూడల ఉత్పత్తి పథకాన్ని ప్రభుత్వం విస్తృతంగా అందుబాటులోకి తెచ్చిందనమాట. ఇందుకోసం సెక్స్ సార్టెడ్ సెమన్, త్రిబుల్-S సెమన్ అంటారు. దీన్నే తెలుగులో లింగ నిర్ధారిత వీర్యం అంటారు. ఇది పాడి రైతులకి గేదెలు ఎదైనప్పుడు ఈ లింగ నిర్ధారిత వీర్యం చేసినట్లయితే ఈ ఇంజెక్షన్ వేయడం ద్వారా ఆవులు గేదెలు దాదాపు 90% ఖచ్చితత్వంతో ఆడదూడలనే ఈంతాయి అన్నమాట. తద్వారా ఈ 2-3 ఏళ్లలో పాల దిగుబడి బాగా పెరుగుతుంది అని పశుసంవర్ధక శాఖ ఒక అంచనాకు వచ్చి ఇది ప్రవేశపెట్టింది. సామాన్యంగా మనకి 2024 పశుగణన ప్రకారం రాష్ట్రంలో దాదాపు 93.62 లక్షల పాడి పశువులు ఉన్నాయి. ఓ దశలో గరిష్టంగా దాదాపు 1 కోటి పాడి పశువుల దాకా ఉండేవి. మరి ఎందుకున్న రైతులు ఈ మధ్య ఈ పోషణ భారం ఎక్కువ కావటం కానీ, లేకపోతే మగదూడల సంతతి పెరగటం వల్ల కానీ రైతులు ఎక్కువ మంది పాడి రంగాన్ని వదిలేస్తున్నారని తెలిసింది. మరి ఈ సమస్యని మనం అధిగమించాలంటే ప్రభుత్వం త్రిబుల్-S అంటే లింగ నిర్ధారిత వీర్యాన్ని వినియోగాన్ని పెంచాలని నిర్ణయించింది. మరి ఈ విధంగా లింగ నిర్ధారిత వీర్యం మనం ప్రవేశపెట్టినట్టయితే 2029-2030 నాటికి దాదాపు 59 లక్షల పెయ్య దూడల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నమాట. ప్రస్తుతం రాష్ట్రంలో ఏటా 147 లక్షల టన్నుల పాల ఉత్పత్తి జరుగుతుంది. ఇది ఏటా 20-30% పెరిగేటట్టుగా మనం కార్యాచరణ రూపొందించాలని ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నిర్దేశించింది. మరి ఇటువంటప్పుడు ఈ త్రిబుల్-S అంటే ఏంటి, దాని తయారీ ఎలాగ ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే, ప్రస్తుతం ఈ త్రిబుల్-S ఇంజెక్షన్ని హర్యానాలోని కర్నాల్లో ఉన్న ఒక ల్యాబ్లో తయారు చేయడం జరిగింది. ఆ తయారు చేసిన వీర్యాన్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి పంపించారు. అది స్థానికంగా కూడా భవిష్యత్తులో తయారు చేసుకునేటట్టుగా పశుసంవర్ధక శాఖ ప్రణాళికలు రచించడం జరిగింది. మరి ఈ లింగ నిర్ధారిత వీర్యం ఎలా తయారు చేసుకుంటామంటే, సామాన్యంగా ఒక పశువు నుంచి దాదాపు 10 ml వీర్యం సేకరించి అందులో X అండ్ Y క్రోమోజోములు వేరు చేస్తారు. ఆడదూడలను పుట్టించే Y క్రోమోజోములతో కూడిన ఈ వీర్యాన్ని చిన్నపాటి నాళిక అంటే స్ట్రాలో ఒక 0.25 ml చొప్పున నింపుతారు. వాటిని లిక్విడ్ నైట్రోజన్లో -196 డిగ్రీల వద్ద నిల్వ చేస్తారు. ఆ నిల్వ చేసిన ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని మొదట్లో ఒక్కో డోసు దాదాపు 1,350 రూపాయలు ఖర్చు అవుద్ది దీనికి. కానీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో దీనికి 500 రూపాయలకే రైతుకి అందిస్తుంది. మరి ఈ మధ్య 2025 జూన్ నుండి వాటి విలువ 500 నుంచి 300కి తగ్గించారు. ఆ 300లో కూడా ప్రభుత్వం 50% రాయితీ మీద 150 రూపాయలకే రైతుకి పంపిణీ చేస్తుంది. కాబట్టి ఈ ఏడాది నుంచి దాదాపు 10 లక్షల డోసులు NDDB ద్వారా సేకరించి రైతు సేవా కేంద్రాలు, వెటనరీ డిస్పెన్సరీస్ కానీ, మరి పశు వైద్యశాలలు కానీ వీటన్నిటికీ అందుబాటు ఉంచేటట్టుగా చేసిందనమాట. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దాదాపు 10,000 ఇంజక్షన్ల వరకు వినియోగించడం జరిగింది. ఈ సాధారణ పద్ధతిలో ఎద ఇంజక్షన్ చేస్తే పెయ్య దూడలే పుడతాయని గ్యారంటీ లేదు. అదే త్రిబుల్-S అంటే లింగ నిర్ధారిత వీర్యంతో మనం ఎద ఇంజెక్షన్ చేసినట్టయితే ఆవుల్లో కానీ గేదెలు కానీ ఎక్కువగా ఆడదూడలే
పుడతాయనే ధీమా ఆల్రెడీ మాకు పశుసంవర్ధక శాఖ వచ్చేసింది. అది రైతులకు కూడా అవగాహన పరుస్తున్నాము. కాబట్టి ఈ విధంగా చేసినట్టయితే పెయ్యి దూడలతో మరి ఈ 3-4 ఏళ్ళు గడిచిన తర్వాత రైతులకు పాల ఆదాయం కూడా పెరగటానికి ఆస్కారం ఉంటుంది. అట్లాగే ఈ పాడి పశువు అమ్మినా కానీ అతనికి 50,000 నుంచి కనీసం 50,000 నుంచి 75,000, 80,000 వరకు ఆదాయం వస్తుందని అంచనా అన్నమాట. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకి లింగ నిర్ధారిత వీర్యం ద్వారా ఎక్కువ ఆడదూడలు పుట్టడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా మరి పాల ఉత్పత్తి కూడా గణనీయంగా భవిష్యత్తులో పెరగడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. పెయ్య దూడల ఉత్పత్తి పథకం గురించి మరి సారు చక్కగా వివరించారు. పాల ఉత్పత్తి మీద కొంతవరకు మరి రైతు సోదరులు ఆధారపడుతున్నారు. మరి పాల రేటు కూడా పాలలో ఉన్న వెన్న శాతం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి వెన్న శాతం పెరగడానికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటే తెలియజేయండి సార్. మంచి ప్రశ్న అండి. సాధారణంగా ఈ పశుపోషణ పశు సంపద ఈనాడు ఒక పరిశ్రమలుగా రూపుదిద్దుకుంది. పాడి అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది రైతులకు జీవనాధారంగా మారింది. వ్యవసాయ పరిస్థితులు అనుకూలించకపోవడం కూడా ఈ పాడి పెరుగుదలకు ముఖ్య కారణం అయిపోయిందనమాట. దేశంలో ఉత్పత్తి చేసే సరుకుల్లో ఉత్పత్తి పరంగా చూస్తే పాలదే మొదటి స్థానం. మన రాష్ట్రంలో ఈ పాల సేకరణ అనేది సంఘాల ద్వారా కానీ, ప్రైవేట్ డైరీలు ద్వారా కానీ, పాడి సమైక్య ద్వారా కానీ జరుగుతూ ఉంటుంది. ఇలా కాకుండా బయట వెండర్ల ద్వారా కూడా ఈ రైతులు పాలను విక్రయిస్తున్నారు. ఈ పాల కేంద్రంలో పాలకు వాటిలోని వెన్న శాతాన్ని బట్టే ధర చెల్లిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాల ధరను పెంచటం కానీ లేదా రైతులు పాలలో వెన్న శాతం పెంచడానికి కానీ కృషి చేయటం జరగాలి. మొదటి దానికంటే రెండవ దానిపై రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఇప్పుడు పాలల్లో వెన్న శాతం పెంచేందుకు కొన్ని ప్రయత్నాలు మనకి రైతులుగా అవగాహన పరుచుకోవాల్సింది ఏంటంటే, సామాన్యంగా ఎక్కువ వెన్న శాతం ఇచ్చే జాతులు మనం పశు జాతుల్ని ఎన్నిక చేసుకోవాలి. ఉదాహరణకు ఆవుల కంటే గేదెల్లో పాలల్లోనే వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గేదెలు మనం ఎన్నిక చేసుకోవాలంటే ముఖ్యమైన జాతులు సూర్తి జాతి, ముర్రా జాతుల్ని మనం ఎన్నిక చేసుకోవాలి. అదే ఆవుల్లో అయితే హాల్స్టైన్ ఫ్రీజియన్, జెర్సీ అని జాతులు ఉన్నాయి. హాల్స్టైన్ ఫ్రీజియన్ జాతి కంటే జెర్సీ జాతి ఆవు పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఈ వెన్న శాతం అనేది తొలి ఈత పశువుల్లో కంటే 2 లేక 3వ ఈత ఈనిన వాటిని పశువుల్లోనే వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులు ఇలాంటి పశువుల్ని ఎక్కువగా కొనుగోలు చేయడానికి కృషి చేస్తూ ఉండాలి. సామాన్యంగా ఈనిన తర్వాత పాల వెన్న శాతం 4 నుండి 6 వారాలకు అత్యధిక స్థాయికి చేరుకుంటుంది. పశువుల్ని కొనుగోలు చేసేటప్పుడు పాల దిగుబడి చూసుకోవాలి, వెన్న శాతం చూసుకోవాలి. దానికోసం కనీసం 3 పూటలు వరుసగా పశువులు పాడి పాల ఉత్పత్తి గమనించుకోవాలి. అట్లాగే పాడి చివరి దశలో పాల దిగుబడి తగ్గి వెన్న శాతం సామాన్యంగా పెరుగుతూ ఉంటుంది. దీనిని రైతులు పశువులు కొనుగోలు చేసేటప్పుడు మాత్రం తమ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. పాలలో సామాన్యంగా తొలి దారాలని దూడలకు త్రాపించాలి. మలిదారాలను మాత్రమే మనం శుభ్రంగా పిండుకొని కేంద్రంలో పోసుకోవాలి. మలిదారల్లో సుమారు 12 నుండి 15% వరకు వెన్న ఉంటుంది. వీటిని దూడలకు త్రాపించడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ పాలను పిండుకొని కేంద్రంలో పోసుకుంటే తగిన మద్దతు రేటు వస్తుంది. ఎందుకంటే వెన్న శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. తర్వాత పాడి పొదుగును ఒక పాత్రగా భావించుకున్నట్టయితే వెన్న అనేది తేలిగ్గా ఉంటుంది కాబట్టి పొదుగు పైభాగన పాలల్లో తేలాడుతూ ఉంటుంది. అదే చనుదుల దగ్గర ఉన్న పాలల్లో వెన్న శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి చనుల దగ్గర ఉన్న పాలల్లో మొదటగా మనం దూడకి పాలు ఇచ్చినట్లయితే మిగతా భాగాన్నంతా మనం వెన్న ఎక్కువగా ఉంటుంది కాబట్టి చివరికంతా పాలు వచ్చేంత వరకు పిండుకుంటూ ఉండాలి. ఇంకోటి పాలు పితికే సమయాలను కూడా ఖచ్చితంగా మనం పాటించాలి. ఆ సమయం సరిగ్గా పాటించకుండా ఉన్నట్లయితే పాలను పశువులు ఎగజేపుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లాగే పాలను సేపు చేయడానికి అవసరమయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోను మెదడు నుంచి విడుదలై రక్త ప్రసరణలో కేవలం 5 నుంచి 8 నిమిషాలు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ 5 నుంచి 8 నిమిషాలలో ఎంత ఎక్కువసేపు పాలు పిండుకున్నట్లయితే ఆఖరి దారుల వరకు పూర్తి వెన్న శాతం మనం పొందొచ్చు అన్నమాట. సాధారణంగా తక్కువ పాలు ఉత్పత్తి చేసిన పశువుల్లో వెన్న శాతం ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఎక్కువ పాల ఉత్పత్తి చేసిన పశువుల్లో తక్కువ వెన్న శాతం కనపడుతూ ఉంటుంది అన్నమాట.
ఇంకోటి ఏంటంటే పాలు పితికే సమయంలో పశువుకి ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి. పశువు బెదురుగా ఉండకూడదు, చిరాకుగా ఉండకూడదు. ఇలా చేస్తే పాలు ఎగసేపుకునే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే పాలు తీసే సమయంలో పరిసర ప్రాంతాల్లో కుక్కలు కానీ, పిల్లులు కానీ, ఈ దోమల బెడద ఎక్కువగా ఉన్నా కానీ పశువు చిరాకుగా ఉండి పాలు తగ్గటానికి కూడా ఆస్కారం కలుగుతుందన్నమాట. ఇంకోటి ఈ వెన్న శాతం గురించి చెప్పాలంటే పశువులు మేత వల్ల వెన్న శాతంలో బాగా మార్పులు వస్తాయి. పీచు పదార్థంలో ఉన్న మేతను పశువుకి మేపినట్లయితే ఎక్కువ వెన్న శాతానికి అవకాశం ఉంటుంది. పీచు పదార్థాల వినియోగానికి సామాన్యంగా పశువు పెద్ద పొట్టలోని సూక్ష్మ క్రిములు ఎంతగానో సహకరిస్తాయి. ఈ సూక్ష్మ క్రిముల చర్యల వల్ల ఒక్కొక్కసారి ఉదజని సూచిక ఒడిదిగుడుకు లోనై పాలలోని వెన్న శాతం కూడా దెబ్బతింటానికి ఆస్కారం ఉంటుంది. దాణా పదార్థాల కంటే మనం పాడి పశువుకి ఇచ్చే పీచు పదార్థాలు అంటే ఎండు మేత కానీ, పచ్చి మేత కానీ సక్రమంగా ఈ పాడి పశువుకు మేపినట్లయితే వెన్న శాతం పెరగటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా అకస్మాత్తుగా రోజు వేసే ఈ పశువుల మేతను సడన్గా మార్చడానికి వీలు లేకుండా చూసుకోవాలి. సడన్గా మార్చినట్టయితే ఈ పాల ధార తగ్గుద్ది, అట్లాగే వెన్న శాతం కూడా తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. పశువుకి సామాన్యంగా రోజుకి సుమారు 3 నుండి 4 కిలోమీటర్ల వరకు నడక అనేది వ్యాయామంగా ఉండాలి. ఆ విధంగా చేసినట్లయితే ఈ శరీరంలోని క్రొవ్వు నిల్వలు రక్తంలో చేరి పాల ద్వారా విడుదలై వెన్న శాతంను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. పశువుల్లో పాల ఉత్పత్తి, వెన్న శాతం తగ్గకుండా ఉండాలంటే అవి ముందు ఆరోగ్యంగా ఉండేటట్లుగా చేయాలి. కాబట్టి ముఖ్యంగా రైతులు సరి అయిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఈ యాజమాన్య లోపాల వల్ల వచ్చే ఈ పొదుగు వాపు వ్యాధిని గుర్తించి వాటికి సరైన వైద్యం చేయించాలి. సరి అయిన సమయంలో టీకాలు వేయించుకుంటూ ఈ గాలికుంటు వ్యాధి గురించి రైతులంతా చాలా అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే పాల వెన్న శాతం మరీ ఎక్కువగా ఉంటే అనగా 10, 12 లేదా అంతకంటే ఎక్కువ శాతం నమోదు అయ్యింది, కంటిన్యూస్గా నమోదవుతుందంటే ఆ పశువుల్లో కొంత ఆహార లోపం కూడా ఉండొచ్చని రైతులు గ్రహించాలి. అప్పుడు మనం ఆ పశువుకు సమతుల్యతమైన ఆహారాన్ని ఆ పాడి పశువులకు అందించాలన్నమాట. సామాన్యంగా రైతులు పాల కేంద్రంకి వెళ్తారు, పాల కేంద్రంలో పాలు పోస్తుంటారు. ఈ పాల కేంద్రంలో వెన్న శాతం పరీక్ష కోసం పాలు నమూనా పరీక్షలు కూడా ఖచ్చితంగా రైతులు దగ్గరుండి చేయించుకోవాలి. దీనిపై రైతులు దృష్టి పెట్టి అవగాహన కల్పించుకోవాలి. ఇంకొకటి దాణా పదార్థాలైన పత్తి గింజల చెక్క, సోయా చెక్క మొదలగు వాటి వల్ల పాల దిగుబడి కూడా పెరుగుతుందని రైతులు గ్రహించాలి. అట్లాగే మరి పశువులకి కొన్ని గర్భకోశ వ్యాధులు వస్తూ ఉంటాయి. అట్లాగే గర్భవాతం వలన కూడా ఈ పాలల్లో వెన్న శాతం తగ్గటానికి సూచనలు కనపడతాయి. మరి వాటి విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలి. అట్లాగే ఇంకొంచెం సూక్ష్మంగా చెప్పుకోవాలంటే ఈ పాలలో వెన్న శాతం పెంపు మార్గాలు పాలు పిండే సమయాన్ని బట్టి కూడా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం ఏ టయానికి మనం పాలు పిండుతామో కరెక్ట్గా మరుసటి రోజు ఉదయం కూడా అదే టయానికి పిండాలి. అట్లాగే సాయంత్రం మనం ఎన్ని గంటలకు పాలు పిండుతామో అదే టయానికి పాలు పిండుతూ ఉండాలి. అంటే పాల పిండే సమయం మధ్యలో దాదాపు ప్రతి 12 గంటలకు ఒకసారి పాలు పిండే సమయాన్ని మనం కేటాయించుకోవాలన్నమాట. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆ సమయాన్ని బట్టి కూడా కరెక్ట్గా ఆ పాల ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇంకోటి పాలు పిండే పద్ధతిలో మన తేడా వచ్చినట్టయితే అప్పుడు ఈ పాలల్లో వెన్న శాతం కూడా తగ్గటానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు పాల సేపు వచ్చినట్టయితే పాడి గేదెలో 5 నిమిషాల్లోపు దాదాపు మొత్తం పాలను పొదుగు నుండి వేగంగా పిండే అంటే 5 నుంచి 8 నిమిషాల్లోపు ఈ మొత్తం పాలను పొదుగు నుండి వేగంగా పిండాలన్నమాట. ముందు తీసిన పాలలో కంటే చివరి తీసిన పాలలోనే వెన్న శాతం ఎక్కువ ఉంటుంది. పాలు పిండే వ్యక్తులు చేతి గోళ్లతో రొమ్ముల్ని గాయపరచకూడదు, బొటన వేలు మడతపెట్టి పాలు పిండకూడదు. పాడి పశువు ప్రశాంతమైన వాతావరణంలో ఏ విధమైన బాధ కలిగించకుండా పాలు తీస్తే పాల ఉత్పత్తి, వెన్న శాతం ఆటోమేటిక్గా పెరుగుతుందన్నమాట. ఇంకోటి మేపు ప్రభావం, ఇందులో పాలలో వెన్న శాతం పెంచే మార్గంలో మేపు ప్రభావం చాలా ఉంటుందండి. పాడి పశువుకి ఇచ్చే మేతలో 60% పచ్చి మేత, ఎండు మేత నుండే ఎక్కువ వస్తుంది. మిగతా 40% పోషక పదార్థాలు మిశ్రమ దాణా ద్వారా అందిస్తే మాత్రం పాల ఉత్పత్తి పెరగటమే కాకుండా సరి అయిన వెన్న శాతం కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. పాడి పశువుకి తక్కువ శాతం పచ్చి ఎండు మేతలు,
ఎక్కువ శాతం దాణా మిశ్రమంతో మేపినట్లయితే పాలలో వెన్న శాతం కూడా కొంత తగ్గుతుంది. కారణం ఇక్కడ పీచు పదార్థాలు లోపిస్తాయి, దానివల్ల పాలలో వెన్న శాతం తగ్గుద్ది. ఇంకొకటి, మిశ్రమ దాణాలో మొక్కజొన్న, వేరుశనగ చెక్క మరియు ఇతర పదార్థాలను కొంచెం గరుకుగా మరపట్టించాలి. ఈ దాణాకు ఈస్ట్ కల్చర్తో కూడిన ఖనిజ లవణ మిశ్రమం కలిపినట్లయితే పాల ఉత్పత్తితో పాటు వెన్న శాతం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పాడి పశువు ముదురు చూలుతో ఉన్నప్పుడు పుష్టికరమైన మేత ఇచ్చినతో ఈనిన తర్వాత పాల ఉత్పత్తి, వెన్న శాతం ఆటోమేటిక్గా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పశువుకి తగిన వ్యాయామం వలన పశువు శరీరంలో కొవ్వు నిల్వలు రక్తంలో చేరి పాల ద్వారా విడుదలై వెన్న శాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఎదగ వచ్చినప్పుడు పాల ఉత్పత్తి, వెన్న శాతం తాత్కాలికంగా తగ్గుద్ది కాబట్టి అది రైతు పరిగణనలో తీసుకోవాలి. ఇంకోటి, మరి వేసవికాలంలో ఈ పచ్చి మేతలో నీటి శాతం తక్కువగా ఉండి తగినంత పీచు పదార్థం ఉండటం వలన మరి ఎండు మేత ఎక్కువగా లభించటం వలన పాలలో వెన్న శాతం తగ్గదు. అదే వర్షాకాలంలో వచ్చేటప్పటికి లభించే మేత, లేత పచ్చి మేతలో దాదాపు 80-90% వరకు నీరు ఉండి పీచు పదార్థం తక్కువగా ఉంటుంది. అప్పుడు పూర్తిగా లేత పచ్చి మేతను మనం పాడి పశువుకి ఇస్తే పాల ఉత్పత్తి పెరుగుతుంది, కానీ తద్వారా వెన్న శాతం తగ్గడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి లేత పచ్చిక మేతతో పాటుగా కొంచెం ఎండు మేత కూడా ఇచ్చినట్టయితే మన పాలలో వెన్న శాతం పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. కాబట్టి రైతులు నేను ఇచ్చిన సూచనలు మీరు పాటించినట్టయితే పాలలో వెన్న శాతం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఎప్పుడైతే పాల కేంద్రాల్లో పాలు పోసుకుంటారో ఆ వెన్న శాతం పెరగటం వలన మీకు ఆటోమేటిక్గా ఎక్కువ ధర పలుకుద్ది. తద్వారా మీరు అభివృద్ధి పదంలో పయనిస్తారని ఆకాంక్షిస్తున్నాను. పాలలో వెన్న శాతం పెరగడానికి ప్రత్యేకమైనటువంటి మార్గాలు కూడా తెలియజేశారు. లింగ నిర్ధారిత వీర్యం అంటే సెక్స్ సార్టెడ్ సెమెన్ గురించి ఒంగోలు బహుళార్థ పశు వైద్యశాల ఉపసంచాలకులు డాక్టర్ ఎన్ జగత్ శ్రీనివాస్ గారు చక్కటి విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్కారం అండి.